హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ భాస్కర్. వెల్కమ్ టు మై ఛానల్. ఫర్టిలైజర్స్ తెలంగాణ మొత్తం ఇప్పుడు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏదైనా ఉందంటే ఫర్టిలైజర్స్, ఎరువుల సమస్య. అసలు ఎరువులు ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం లేదని చెప్తుందా, లేకపోతే బీజేపీ ప్రభుత్వం నిజంగానే ఎరువులు ఇచ్చిందా? బీఆర్ఎస్ పార్టీ ఏం మాట్లాడుతుంది? గత 2 సార్లు మేము పరిపాలించడం జరిగింది, ఏనాడు ఇటువంటి సమస్య లేదు, ఇప్పుడు ఎందుకు వస్తుంది ఈ సమస్య? చాతగాని పరిపాలన. ఏది నిజం? ఒక్కసారి మనం చర్చిద్దాం. అయితే రాజకీయ చతురత, ఈ రాజకీయ నాయకులందరూ పబ్బం గడుపుకుంటారు, అందరు బాగానే ఉంటారు. అసలు వీళ్ళకి తగ్గట్టు ఎటు నుంచి పావు ఎట్టేయాలా, వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు డైస్ విసిరేస్తుంటారు అనమాట. దీనికి మధ్యలో బలైపోయేది రైతులు. ఎందుకంటే దీన్ని కూడా ఒక రాజకీయ కోణం చేస్తున్నారంటే నాకు అదే అర్థం కావట్లేదు. రైతు బతుకు కూడా రాజకీయమా? ఎందుకు ఇలా మాట్లాడాల్సి వస్తుందో మీకు ముందు తెలుస్తుంది. వై? బికాస్ బీజేపీ పార్టీ ఏమంటుంది, మేమైతే ఎరువులన్నీ ఇచ్చేసాం, దాని తర్వాత దాన్ని పంపిణీ చేయాల్సింది, దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయాల్సింది కాంగ్రెస్ పార్టీది. అది కాంగ్రెస్ పార్టీ వైఫల్యం అని మాట్లాడుతుంది. కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది, మేము కోరినన్ని ఎరువులు మాకు రాలేదు, మాకు దీనివల్లనే ఇబ్బంది కలిగింది, ఇదే రిపోర్ట్ మేము కేంద్రానికి పంపించడం జరిగింది, కేంద్రం నుంచి రెస్పాన్స్ లేదని మాట్లాడుతుంది. మరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారు, 2 సార్లు మేము పరిపాలించడం జరిగింది, అయినా కూడా ఇటువంటి ప్రాబ్లం లేదో, ఇప్పుడే ఎందుకు వచ్చింది ఈ ప్రాబ్లం? ఇదే కదా. అయితే ఇప్పుడు మనం చూద్దాం. ఫిబ్రవరిలోనో మార్చిలోనో 10.34 మెట్రిక్ టన్నుల ఎరువులు మనకు అవసరమైతే భారతదేశం సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఇవ్వాలి తెలంగాణకి. అయితే దాన్ని 8.34 మెట్రిక్ టన్నులు మాత్రమే ఇస్తానని చెప్పి ఫైనల్గా 5.32 ఎంతో టన్నుల మెట్రిక్ టన్ను మనకి ఇచ్చింది. అది సరిపోతుందా? చెప్పిన దాంట్లో సగం ఎరువులు నువ్వు మాకు ఇస్తే ఇప్పుడు మరి తెలంగాణలో లోటు రాదా? మరి బీజేపీ పార్టీ ఎందుకు ఇట్లా మాట్లాడుతుంది? ఫైన్ నుంచి ఏదైతే కౌంట్ ఉందో అది చెప్పాలి కదా, ఇంత ఇచ్చాము సో అండ్ సో ఎందుకు వచ్చింది ఈ ప్రాబ్లం, ఆ ప్రాబ్లం కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా, చేయలేదు. అధికార పక్షాలు ఎందుకున్నాయి, ప్రతిపక్షాలు ఎందుకున్నాయి? అధికార పక్షము కరెక్ట్గా పనిచేయనప్పుడు ప్రతిపక్షాలు ప్రశ్నించాలి. ఒకవేళ ఇలాంటి సమస్య ఉన్నప్పుడు అందరు కలిసి అడగవచ్చు కదా, ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా, దాన్ని సర్దుబాటు దిద్ది చర్యలు చేయొచ్చు కదా, చెయ్యరు. ఇది ఒక రాజకీయ అస్త్రం వీళ్ళకి. అధికార పార్టీకేమో దీన్ని ఎట్లా సర్దుకోవాలని ఇది ఒక రాజకీయం. ఫైనల్గా అసలు వాస్తవానికి అసలు ఎరువుల లోటు ఎందుకు వచ్చింది అంటే, భారతదేశ ప్రభుత్వము మన ఇండియాలో ఫర్టిలైజర్కి సంబంధించి ఎప్పుడైనా వేరే దేశాల మీదనే డిపెండ్ అయ్యి ఉన్నాం మనం ఇప్పటిదాకా. చైనా మీద కావచ్చు, లేకపోతే అమెరికా కావచ్చు, లేకపోతే సో అండ్ సో యుఏఈ కావచ్చు, ఇలాంటి దేశాల మీదనే ఆధారపడి ఉన్నాం. ఇంచుమించు ఒక 80% అనుకో, నాకు తెలిసి అంతవరకే ఆధారపడి ఉన్నాం. నాకు తెలిసి ఒక 4 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే మనం తయారు చేయగలుగుతాం. దానికి కూడా ముడిసరుకు కావాలంటే మళ్ళీ వేరే దేశాల నుంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి. ఎందుకు ఈ కారణం మనకు లోటు ఎందుకు వచ్చిందంటే, నాకు ఉన్న పరిజ్ఞానం ప్రకారం చెప్తున్నాను. వై? బికాస్ ఇది ఏమో చాలా ఎక్కువ రిస్క్ ఉంటుంది, దీని బిజినెస్ ఏమో చాలా తక్కువ, అందుకని దీన్ని బిజినెస్ చేయరన్నమాట. ఇంకో విషయం అయితే, దీని ముడిసరుకు సంబంధించి ఇది ఎందుకని చెప్పేసి ఇన్ని రోజులు చైనా దగ్గర నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి తెచ్చుకోవడం జరుగుతుంది. ఉన్నట్టుండి చైనా కొన్ని లక్షల మెట్రిక్ టన్నుల ఎరువుని ఆపేసింది. 5 రకాల ఎరువులు ఉంటాయి మొత్తం, పొటాషియం అని చెప్పి, ఫాస్ఫరేట్ అని చెప్పి నానా రకాలుగా ఉంటాయి అన్నమాట, యూరియా అని, డిఏపి అని, ఇవన్నీ. సో ఇవన్నీ ఆపి పడేసింది. ఇప్పుడు వేరే దేశాల నుంచి కూడా సర్దుబాటు చేసుకోవాలన్నా కూడా, ఏమైనా చేయాలనుకున్నా కూడా ఇప్పుడు ఇంటర్నేషనల్ ట్రేడ్ అంతా కరెక్ట్గా లేదు. మేబీ మనం ఇప్పటికిప్పుడు తయారు చేసుకున్నా కూడా ప్రాబ్లం. సో ఈ దెబ్బతోటి నెక్స్ట్ ఇయర్ అన్నా ఇట్లాంటి సమస్య రాకుండా మనకి ఏదో రకంగా భారతదేశ ప్రభుత్వము చేయాలని నేను కోరుకుంటున్నాను. కాకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, ఇలాంటి ఏమైనా ఉన్నప్పుడు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా, దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని చెప్పి. రైతులని ఎందుకంటే నువ్వు ముందే ఎక్స్ప్లెయిన్ చేసి ఏమైనా ఉంటే పంట దిగుబడి రాదు. అప్పుడు వాళ్ళు వేరే ఏమైనా ప్లాన్ చేసుకుంటారు కదా రైతులు, ఈ వరేసుకోకుండా ఏదో ఒకటి వేసుకుంటారు దానికి సంబంధించింది. ఏదో ఈ యూరియా లేకపోయినా కూడా, ఈ ఏదైతే మన ఫర్టిలైజర్స్ లేకపోయినా కూడా పండుతాయి కదా, అవి వేసుకుంటారు కదా. జిఎస్టీ తోటి దీంతో ఇంత వేస్తున్నప్పుడు మీకు ఎందుకు ఆలోచించారు రైతుల గురించి? ఇప్పటికే చచ్చిపోతున్నారు, మందు తాగుతున్నారు. ఇప్పుడు మందు తాగుదామని కూడా కష్టమే. మీకు చెప్పాలంటే యూరియా ఎంత తెలుసా? ఇప్పుడు కాస్ట్ వచ్చేసి 19,000 చిల్లర, అంటే ఇంచుమించు 2,000. అందులో మొత్తం 300 రూపాయలేమో చేంజ్ ఇప్పుడు ఆ బస్తా ఒక్కటి. మిగతా 1,700 సబ్సిడీ భారతదేశ ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. అందులో 5.5 చేంజ్ వచ్చేసి బస్తాకే పడుతుంది. ఇప్పుడు లాజిక్ మాట్లాడుకుందాము. ఇది ఇంతవరకు బాగానే ఉంది. ఒకవేళ అదే రైతు ఒక్క బస్తా కొనాలంటే ఉండగలుగుతాడా? ఉండలేడు. ఇది ఒకటి ఓకే. మిగతాయి ఆ మందులు కావచ్చు, 2020 అని చెప్పుకుంటే ఇంకా వేరే మందులు ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కొట్టాలంటే
ప్రతి సంవత్సరం 100 రూపాయలు 50 రూపాయలు పెంచుకుంటూ పోతూనే ఉంది ప్రభుత్వం. ఇంకా జీఎస్టీ ఉంటుంది, ఇంకా ఇలా జీఎస్టీ అంటే 50 రూపాయలు 100 రూపాయలు ఇంకా పెంచుకుంటూ పోయిన తర్వాత ఇంకా జీఎస్టీ ఎందుకు ఇలా. ఆల్రెడీ పంట పడిన తర్వాత దిగుబడికి మీరు రేట్ ఇవ్వరు. సో రైతులు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ గట్టిగా ఉన్నాయి. కామన్ మ్యాన్లో రైతు కూడా ఒక కామన్ మ్యాన్. మీరు జీఎస్టీ పేరు మీద దొబ్బుతారు, ఇష్టం వచ్చినట్టు ట్యాక్స్లు వేసుకుంటారు. లగ్జరీస్లో బైక్ కొనాలా కూడా బైక్ కూడా లగ్జరీలో పడ్డది, కారు కూడా లగ్జరీలో పడ్డది. ఇప్పుడు దాన్ని మినహాయింపు చేయడానికి ట్రై చేస్తుంది బీజేపీ ప్రభుత్వం. బీజేపీ ప్రభుత్వంలో కూడా చాలా ఫ్లాస్ ఉన్నాయి. ఇది కొంచెం మార్చుకుంటే మంచిది. ఎందుకంటే సగటు కామన్ మ్యాన్ మీద ఈ రకమైన దోపిడీ, ఈ రకమైన భారము చాలా కష్టం. ఇప్పటికే అప్పుల్లోతు కూలిపోయినాం. సో ఇది ఫ్రెండ్స్, చెప్పొచ్చు కదా బీజేపీ ప్రభుత్వము ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మేము ఇంత మానం ఇచ్చాము అది అని. ఎందుకు చెప్పదు బీజేపీ ప్రభుత్వం? అక్కడ చూస్తేనేమో కాంగ్రెస్ గవర్నమెంట్కి సంబంధించిన లీడర్స్ ఎవరైతే ఉన్నారో బోర్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి అట్లీస్ట్ ఈ ఫర్టిలైజర్స్కి సంబంధించిన ఇండస్ట్రీస్ ఏవేవైతే ఉన్నాయో వాటిని డెవలప్ చేస్తే ఇంకా మంచిది. లేకపోతే ఈ సమస్యలు ఇంకా తీవ్రంగా మారే అవకాశం ఉన్నాయి. మన దగ్గర ఎద్దులు, బర్రెలు, ఆవులు, పశు సంపద లేదు. ఈ ఎరువుల కోసం చచ్చినట్టు వాటి మీద డిపెండ్ అవ్వాల్సిందే. ఆల్రెడీ సాయిల్కి సంబంధించిన ఫర్టిలిటీ ఏదైతే ఉంటుందో అది సగానికి కాదు కదా, అసలు మొత్తం పడిపోయింది. ఇప్పుడు ఎరువులు అయిపోతే పండకపోతే మనిషికి తిండి దొరకదు. తిండి దొరకకపోతే ఇన్ఫ్లేషన్ రేట్లు విపరీతంగా పెరిగిపోతాయి. అంతా మళ్ళీ మన మీదనే పడుతుంది. ఇది సమస్య. నిజం చెప్పడం బంద్ చేశారు ఈ టీవీ ఛానల్స్. సో అండ్ సో కూడా ఇవి కూడా ఇష్టం వచ్చినట్టు ఏ పార్టీకి సంబంధించిన టీవీ ఛానల్ ఆ పార్టీకి కొమ్ము కాస్తుంది అనమాట. ఏమైనా నిజాలు చెప్పేటోడు కూడా వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని చెప్పి. ఇది నిజమా కాదా? ఇది అబద్ధమైతే మరి ఎవరైనా మీలో ఎవరైనా వ్యూస్ చూస్తారు కదా, నిజమేందో కింద కమెంట్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఉంటాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.